మేడం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ భార్య కానీ భర్త కానీ ఒక సంవత్సరం కాపురం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి అటు భార్య కానీ భర్త కానీ దూరంగా వెళ్ళిపోయి 1 year 2 years దూరంగా ఉంటున్నారు, మళ్ళీ రమ్మన్నా రావడం లేదు. సో ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం. ఇలాంటి వారికి ఏంటి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు చెప్పినట్టు ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని మంత్స్ కానీ 6 నెలలు కానీ మేబీ 1 year, విత్ ఇన్ 1 year కానీ వాళ్ళు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత భార్య కానీ భర్త కానీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రాపర్ రీజన్ ఏం లేకుండా, లేకపోతే ఏదో ఒక రీజన్ చూపించి. అప్పుడు ఎవరినైతే వదిలేసి వెళ్ళిపోయారో భార్య కానీ భర్త కానీ ఎన్నిసార్లు పిలిచినా సరే కాపురానికి రమ్మని, మళ్ళీ వాళ్ళతో తిరిగి వచ్చి ఉండమని వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ అనేది ఉండదు. అలాంటప్పుడు మనం RCR అనేది ఒకటి ఫైల్ చేసుకోవచ్చు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. దీంట్లో ఏమవుతుందంటే ఆ వెళ్ళిపోయిన భార్యని కానీ భర్తను కానీ మళ్ళీ తిరిగి వీళ్ళతో వచ్చి ఆ మ్యారిటల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించమని రిక్వెస్ట్ చేసుకోవడం. దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే 2 years అనేది గడిచిపోయింది. అప్పుడు మనం డిజర్షన్ అనే గ్రౌండ్ కింద డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. మినిమం 2 years ఉండాలి. అంటే మినిమం 2 years భార్య కానీ భర్త కానీ వీళ్ళని వదిలేసి కంప్లీట్గా ఏం పిలిచినా సరే రెస్పాన్స్ లేదు, కంప్లీట్గా సపరేట్గా ఉన్నారనుకోండి, దాన్ని కూడా బేస్ చేసుకొని డివోర్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్ వచ్చేసి డిజర్షన్ అంటారు.